కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెదక్ లోక్సభ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకనంటే ఇది గతంలో 1980లో ఇందిరాగాంధీ గారు రాయ్‌బరేలీతో పాటు మెదక్ లోక్సభ స్థానాన్ని నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. ఆమె ప్రధానమంత్రి అయిన తదుపరి మెదక్ లోక్సభ స్థానాన్ని అట్టిపెట్టుకున్నారు. రాయ్‌బరేలీ నుంచి వేరే వాళ్ళని పోటీ చేశారు గానీ, ఈ స్థానం నుంచి ఆమె అట్టిపెట్టుకున్నారు. అయితే ఈ స్థానంలో అప్పుడు ఆమెకి పోలింగ్ ఏజెంట్‌గా పనిచేసిన బాగారెడ్డి గారు తదనంతర కాలంలో 4 సార్లు వరుసగా విజయాలు సాధించారు. ఆయన 1989, 1991, 1996, 1998లో బాగారెడ్డి గారు ఈ స్థానం నుంచి గెలవటం జరిగింది. ఇక 1999లో ఆహ్, ఆలి నరేంద్ర గారు ఈ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా గెలుపొందటం జరిగింది. ఇది విశేషం. ఆలే నరేంద్ర గారు భాజపాలో అగ్రనాయకుడు ఆ రోజుల్లో. ఆయన ఇక్కడ గెలవటం రామ్ జన్మభూమి ఉద్యమ సమయంలో ఈయన గెలవటం జరిగింది. 2004లో బారాసా నుంచి తిరిగి ఆలే నరేంద్ర గారు తెలంగాణ ఉద్యమ ఆహ్, పోరాట వీరుడుగా ఆయన తెలంగాణ కోసం ఉద్యమిస్తూ ఆయన పార్టీని టీఆర్ఎస్‌లో మెర్జ్ చేసి అక్కడ టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలవటం జరిగింది. ఇక 2009 ఎన్నికల్లో ఇక్కడ సినీ నటి విజయశాంతి ఇదే నియోజకవర్గం నుంచి బారాస తరఫున పోటీ చేసి గెలవటం జరిగింది. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గెలవటం జరుగుతుంది. అయితే ఆయన అసెంబ్లీకి, పార్లమెంట్‌కి రెండిటికి పోటీ చేస్తారు. పార్లమెంట్‌కి ఇంకా రిజైన్ చేసి ఆయన ముఖ్యమంత్రి అవటం వలన జరిగిన ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయనే తిరిగి 2019 ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తిరిగి గెలవటం జరుగుతుంది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేసి గెలవటం వలన ఈ స్థానం నుంచి కొత్త అభ్యర్థిని బారాస ఎన్నుకున్నది. ఆయన ఇప్పుడు మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ నియోజకవర్గం నుంచి బారాస నిలపడం జరిగింది. ఇది బారాసాకు ఒక రకంగా కంచుకోవటని చెప్పాలి. ఈ నియోజకవర్గ పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాల్లో బారాస గెలుపొందగా ఒకే ఒక అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఈ నియోజకవర్గ పరిధిలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గం అయిన గజ్వేలు, మరి బారాస మనకు ప్రముఖమైన నాయకుడు హరీష్ రావు గారి నియోజకవర్గం అయిన సిద్దిపేట కూడా ఈ నియోజకవర్గ పరిధిలోనే వస్తాయి. ఈ రెండిటి నుంచే సిద్దిపేటలో 75,000 మెజారిటీ, మరి గజ్వేల్లో 50,000 మెజారిటీ, మరి ఇక పటాన్ చెరువులో కూడా బారాస గెలుపొందటం జరిగింది. పటాన్ చెరువులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక భాజపా నుంచి గతంలో కూడా పార్లమెంట్కి పోటీ చేసిన రఘునందన్ రావు గారు, మాజీ దుబ్బాక శాసనసభ్యుడు రఘునందన్ రావు గారు భాజపా నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. రఘునందన్ రావు గారు పోటీలో ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. కానీ ఈ నియోజకవర్గంలో ఆర్థికమైన బలం కానీ అంగబలం కానీ బారాస అభ్యర్థికి ఉందని చెప్పాలి. బారాస అభ్యర్థి గెలవటానికి అన్ని విధాల ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఈ నియోజకవర్గంలో బారాసాను నిలవరించే అవకాశం మరి కాంగ్రెస్ భాజపాల్లో ఎవరికి వస్తుంది, ఓట్లు ఎలా పోలరైజ్ అవుతాయి అనేది వేచి చూడాలి. ఒక్క మెదక్ స్థానం మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఆ మెదక్ అసెంబ్లీ స్థానంలో మైనంపల్లి హనుమంతరావు గారి కుమారుడు ఆయన గెలుపొందటం జరిగింది. నీలం మధు ముద్దురాజుకు కాంగ్రెస్ నాయకత్వం సహకరించటం లేదు అనే వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. మరి చూడాలి కాంగ్రెస్ నాయకత్వం ఏ విధంగా ఈ ఎన్నికల్లో ముందుకు వెళుతుందో. అయితే ఇది రఘునందన్ రావు గారికి అడ్వాంటేజ్గా మారి పోలరైజ్ అయ్యి పోటీ బారాసాకు రఘునందన్ రావుకు మధ్య పోలరైజ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆ పరిస్థితుల్లో మరి ఒక ఇంత ఛాన్స్ రఘునందన్ రావు గారికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయన కూడా వెలమ సామాజిక వర్గం బలంగా ఉన్న
ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో మరి నెగ్గుకు వస్తే ఆయన కేంద్రంలో కూడా మంచి అవకాశాలు రఘునందన్ రావు గారికి కూడా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో బారాసాకు ఒకంత ఎడ్జ్ ఉన్నట్లు పూర్తి స్థాయిలో వార్తలు వస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.